బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన మానస్, విష్ణు అండ్ నిఖిల్ ఇద్దరికీ కూడా సూపర్ డూపర్‌గా సజెషన్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ మానస్‌కి అందరూ తెలిసినప్పటికీ కూడా నిఖిల్ అండ్ విష్ణు చాలా క్లోజ్. ఎందుకంటే విష్ణు, మానస్ కలిసి ఇద్దరు కలిసి చాలా సాంగ్స్ చేశారు. 'జారుతున్నదిరో చేయి జారుతున్నదిరో' అని ఇలాంటి చాలా సాంగ్స్ చేశారు కదా! అండ్ కమింగ్ టు నిఖిల్, నిఖిల్, అమర్, మానస్ వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. మానస్ అండ్ అమర్ ఫ్రెండ్స్, అమర్ అండ్ నిఖిల్ ఫ్రెండ్స్. ఆల్సో వాళ్ళు కూడా బాగా క్లోజ్. ఇది కాక వాళ్ళొక షో కూడా చేశారు. సరే అది పక్కన పెట్టేస్తే, నిఖిల్ గత 4 వారాలుగా తనకి టాస్క్ ఆడే అవకాశం రాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, నిఖిల్ చాలా డల్ అయిపోయాడు. మొన్న కూడా గౌతమ్ దగ్గర స్విమ్మింగ్ పూల్‌లో కావ్య గురించి ఆలోచిస్తూ నా పర్స్ నా నా గురించి, తన గురించి చెప్తున్నాడు. తను చేసిన తప్పు గురించి చెప్తూ బాధపడుతున్నాడు. రోహిణి దగ్గర ఇవన్నీ బాధపడుతున్నాడు. సో, తన గేమ్ అయితే డౌన్ అయింది. అంటే డౌన్ అవ్వడం అంటే డల్ అయింది. సో, అప్పుడు మానస్ ఏమంటాడంటే, "నిఖిల్ నీకొక విషయం చెప్తున్నాను విను. నువ్వు స్టార్టింగ్ నుంచి ఏ ఫ్లోలో అయితే ఎళ్తున్నావో అదే ఫ్లోలో ముందుకు వెళ్ళిపో. నువ్వు బయట మనుషుల గురించి, దానికి సంబంధించిన ఇష్యూస్ గురించి ఇక్కడ ఆలోచించుకో. బయట అంతా బావుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో బయట అదే జరుగుతుంది. అంటే నువ్వు ఏదైతే మంచిగా అనుకుంటున్నావో బయట అదే జరుగుతుంది. బిగ్ బాస్ షో అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది చక్కగా. సో, నువ్వు చెప్పాలనుకుంది తనకర్థమైంది. నువ్వు అందుకనే గేమ్‌ని గేమ్‌లా ఆడు. దయచేసి నువ్వు డైవర్ట్ అవ్వద్దు అని చెప్పేసి మానస్ నిఖిల్‌కి చాలా ఇదిగా చెప్పాడు. నిఖిల్ కూడా దానికి కూల్ అయిపోయాడనమాట. అంటే ఇదైపోయాడు. మానస్ నిఖిల్‌కి, విష్ణుకి కాదు అందరికీ కూడా మంచి మంచి సజెషన్స్ ఇచ్చాడు. నిన్న అఖిల్ అని వాళ్ళు ఏంటి నువ్వు అలా, నువ్వు ఇలా అన్నాడు కదా! మానస్ ఒకటే చెప్పాడు. మీరిప్పుడు ఎలా ఆడుతున్నారో అంతకన్నా బెటర్ చేసుకుంటూ ఆడండి. మీరు ఏ తప్పులు చేయట్లా. నేనేదైనా మీకు తప్పు చెప్తే అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఆడియన్స్‌కి అదే నచ్చొచ్చు. నేనిప్పుడు చెప్పాను గదా! అని మీరు మార్చేసుకున్నారనుకో మీ ఫాన్స్ మీ మీలో ఏదైతే ఇష్టపడుతున్నారో అది పోతుంది. సో, మీరు మీలానే ఆడండి. బాగా ఆడుతున్నారు అంతే అని జెప్పాడు.